దోమకాటుతోని మలేరియా వ్యాప్తి చెందుతుందని దోమకాటు నుండి రక్షించడానికి జాగ్రత్తలు పాటించాలని తారక రామానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ తెలిపారు. సోమవారం మామండూరు గ్రామనందు స్కూల్ విద్యార్థులతో వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు గ్రామనందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ మాట్లాడుతూ మలేరియా రహిత సమాజం ఏర్పాట్లలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల కలిగే వ్యాధిని గుర్తు చేశారు. ఆడ అనాఫిలిస్ దోమ కొట్టడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుందన్నారు. దీని లక్షణాలు జ్వరంతో పాటు వణుకు, చలి, వికారం, వాంతులు, తలనొప్పి, తీవ్రమైన చెమట వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. ఈ వ్యాధి లక్షణాలు 2 వారాల పాటు కనిపిస్తాయన్నారు. దోమలు అరికట్టడానికి దోమతెరలు వాడాలన్నారు. మురికి నీళ్లు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమల లార్వాలు పెరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే మలేరియా అనేది ఉష్ణమండల ప్రాంతాల్లో దోమల ద్వారా సంక్రమించే ప్రాణాంతక రక్తవ్యాధి అని తెలిపారు. అదేవిధంగా మలేరియా లక్షణాలు సాధారణంగా దోమకాటు గురైన వ్యక్తి 7 నుంచి 15 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం వహించొద్దన్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మంచినీటిలోనే ఈ దోమ ఉత్పత్తి అవుతుందన్నారు. దోమలు చిన్నవి, వ్యాధులు పెద్దవి అన్నారు. ఈ వ్యాధి సోకిన వారు నారింజ, బొప్పాయి, పాలకూర, లీన్ మాంసం వంటి ఆహారం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త బాబు, MLHP తేజ, ANM నాగమణి, స్కూల్ హెచ్ఎంలు రాంప్రసాద్, యోగానందు, ఆశా కార్యకర్త సుగుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీరు నిల్వ ఉండేదానివల్ల దోమలు ఇవన్నీ పెరిగి మలేరియా, చికెన్గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మన ఊర్లో ఒకరికి ఆల్రెడీ మలేరియా వచ్చిందండి. మాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. వాళ్ళు హాస్పిటల్లో, సిమ్స్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాడుక నీరు యొక్క కుండీలపై ఎల్లప్పుడూ మూతలు ఉంచండి. నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఖాళీ చేయండి. మీ ఇంటిలో గల మొక్కల కుండీల క్రింద, ఫ్లవర్ వాజుల్లోను, బ్రిడ్జ్ వెనుక గల ట్రే బాక్సుల్లోను, పాత టైర్లలోను, వాడి పారేసిన ఖాళీ కొబ్బరి బొండాల్లోను, రుబ్బు రోలల్లోను, ఇంటి పైకప్పు మరియు సంషేడ్లపై నీరు నిల్వ లేకుండా దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించండి. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు జిల్లా మలేరియా శాఖ, తిరుపతి